హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. బాగున్నారా? మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్. లేవండి, మన యేసయ్య మాటలు ధ్యానిద్దాం. దినమంతటిలో ఆశీర్వదించబడతాం. ప్రతిరోజు మీ దగ్గరికి దేవుని వాక్యంతో అనుదిన ధ్యానాన్ని తెస్తున్నాను కదా. మీరు వింటున్నాము, విశ్వసిస్తున్నాము, ఆశీర్వదించబడుతున్నామని అనేకులు తెలియజేస్తున్నారు. మరి కొందరు మీరు వింటున్నారో లేదో తెలియటం లేదు. ఎప్పటికప్పుడు దయచేసి 954004 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీరు పొందుతున్న మేళ్లను గురించి ఏ రీతిగా ప్రభువు మీతో మాట్లాడుతున్న సంగతి తెలియజేస్తూ ఉంటే మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, ఈరోజు ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభువా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ మాట మా బ్రతుకులను జీవింపచేస్తుంది కనుక మా బ్రతుకుల్లో ఉత్సాహాన్ని, నూతన బలాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది కనుక నీ పాద సన్నిధిలో ఈ లైవ్లో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి జాయిన్ అవుతున్నారో మేము అందరి మీద నీ అభిషేకం ఉంచుతాం. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని తీయండి. మీ దగ్గర బైబిల్ ఉందా? మీ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు అనుదినము మీరు చదవటం, వరుస పెట్టి చదవటం అభ్యాసం చేసుకోండి. వాక్యములోని ఏ భాగాన్ని మనం తీసివేయనక్కర్లేదు. వాటిని మనం అర్థం చేసుకోలేకపోతే పరిశుద్ధాత్మని సహాయం కోరితే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని మనం పుంజుకోగలుగుతాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు, సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించెదరు. బ్రతికి ఉన్నవారు, జీవం ఉన్నవారు సజీవుడైన దేవునిని స్తుతించగలుగుతారు. మన్ను నిన్ను స్తుతించునా అని మరొక చోట చదువుతున్నాం. సమాధిలో ఉన్నవారు దేవుడిని స్తుతించగలరా? సజీవులుగా ఉన్న మనం మరి సజీవుగా ఉన్నారా? అనుమానమా? మన ఊపిరి ఆడుతుంది కదండి, మన గుండె కొట్టుకుంటుంది కదండి, మనం బ్రతికున్నాం కదండి. ఎంత వ్యత్యాసం ఉందో ఒక మనిషి బ్రతికినప్పుడు చనిపోయినప్పటికీ తేడా చూసారా? అంతవరకు మాట్లాడుతున్న వ్యక్తిగా మాట్లాడడు, అంతవరకు నడిచిన వ్యక్తిగా నడవడు, అంతవరకు స్పందించిన వ్యక్తిగా ఏ విషయంలోనూ స్పందించడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా మరణించాడంటే వెంటనే మృతదేహం అంటారే కానీ మనిషిగా ట్రీట్ చేయరు కదా. ఇంటి నుండి బయటికి తీసుకుపోతారే కానీ ఇంటిలో ఉంచుకోరు కదా. ఎంత త్వరగా వారిని ఖననం చేయాలి లేక సమాధి చేయాలనే విషయమే తప్ప మరణించిన వారి విషయంలో మరి ఏ హోప్ లేదు కదండి, ఏ నిరీక్షణ లేదు కదా. మరి మనం వాళ్ళ సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప. ఆయన మనకిచ్చిన ఊపిరి, ఆయన మనలో ఊదినటువంటి ఊపిరి. మనం జీవాత్మ కలిగిన వారిగా ఉన్నాం. మన ప్రాణాన్ని, శరీరాన్ని పెనవేసిందే జీవం అంటే. ఎప్పుడైతే మన ప్రాణము, ఆత్మ విడిపోతాయో, ఆ బంధం తెగిపోతుందో, మన్నైనది వెనికిటి వల్లే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరకు వెళ్తుంది. జీవితం ఒక్కరోజే, అంటే ఒక్కసారే. అది ఒక్కరోజు, ఒక సంవత్సరమో,
100 సంవత్సరాలు కానీ ఒకరోజు బిడ్డలు కూడా చనిపోవడం చూస్తున్నాం కదండి. తల్లి గర్భంలోనే బిడ్డలు జీవాన్ని పోగొట్టుకోవటం కూడా వింటున్నాం కదా. కాబట్టి మన జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. అలాంటి జీవాన్ని మనం కలిగి జీవిస్తున్నామంటే, సంవత్సరాల తరబడి మనం సజీవులుగా ఉన్నామంటే ఎంతగా మనం దేవుణ్ణి స్తుతించాలి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. స్తుతి, కృతజ్ఞత అనేవి మనకు ఎంతో అవసరం అండి. స్తుతిలో శక్తి ఉంది. స్తుతిలో నూతన ఉత్సాహము, నూతన బలం ఉంది. స్తుతికి పాత్రుడైన దేవునిని స్తుతించేవాడు దీవించబడతాడు, దీర్ఘాయుష్తో వర్ధిల్లుతాడు, అన్ని విషయాలలో ఆశీర్వదించబడతాడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ మాట హిజ్కియాతో పాటు మన అందరం చెప్పొచ్చు. ఈ దినమున సజీవులమై మనము ఆయనను స్తుతిస్తున్నామా అని ప్రశ్న వేసుకోవాలి. వేకువనే లేచి ప్రభువును స్తుతిస్తున్నారా? సృష్టి అంతా ప్రభువును స్తుతిస్తుంది. పక్షులు కిచకిచలాడుతున్నాయి. లోకములో దేవుడు చేసిన సృష్టి అంతా, ఆ పుష్పములు వికసిస్తూ, సూర్యుడు ఉదయిస్తూ, ఆ జలచరాలు సంచరిస్తూ ఆర్భాటం చేస్తున్న దృశ్యాలు సూర్యోదయం రోజు సమయంలో మనం ఎన్నో చూడొచ్చు. ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో చేయబడిన మన కొరకు ఇవన్నీ సృష్టించి మనల్ని ఎంతగా దీవించిన దేవునిని స్తుతించాలి అనే ఆశ. నిద్ర మేల్కొని వెంటనే ప్రభువా నీకు వందనములు, ఇంకొక దినమిచ్చావని ఆయన్ని ఆరాధించటం ఎంత ప్రాముఖ్యమైందో కదా. రండి, మరి ఇంకా మత్తులో ఉన్నారా? నిర్లక్ష్యంగా ఉన్నారా? అదిగో ఆ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని గెలుక్కుంటున్నారా? వంటగదిలోకి దూరి ఏవో హడావిడిగా పనులు తొందరలో కలవరపడిపోతున్నారా? లేక ప్రశాంతంగా మొదటిగా ఉదయము దేవుని సన్నిధిలో మోకరెళ్ళి హృదయాలు తెరిచి ఆయన్ని ఆరాధించవలసిన బాధ్యత మనది అని గుర్తిస్తున్నారా? ప్రతిరోజు దేవుడి స్తుతితో మీ దినచర్య ప్రారంభించండి. స్తుతి యాగము చేయువాడు తన మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి మార్గం? ప్రభు సన్నిధికి చేరడానికి, ప్రభు మార్గములో నడవటానికి, ప్రభు ఆశీర్వాదాలు పొందటానికి, దేవుని దగ్గర నుంచి అనేకమైన ఆశీర్వాదాలు పొందటానికి ఒకటే మార్గం, స్తుతి యాగం చేయటం. స్తుతుల మధ్య వాసీనుడైన ప్రభు, ఆయన ఆకారంలో, ఆయన స్వరూపంలో చేయబడిన మనం ఆయన గొప్పతనాన్ని గుర్తించి స్తుతించాలని, ఆయన గుప్పిలి విప్పి మన సకల అవసరతలు తీర్చినట్లుగా, మన ప్రతి భయము నుండి మనల్ని విడిపించినట్లుగా, మనల్ని ఎందు ప్రీతి చెంది మన ఎందు నివసించినట్లుగా స్తుతితో మీ దినచర్యను ప్రారంభించడం అభ్యాసం చేసుకోండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేతారు. నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు ఈ మాటలు చెప్తుందో తెలుసు కదా. హిజ్కియా రాజు. నీవు మరణమవుచున్నావు, ఇక బ్రతుకో గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా ప్రవక్త వచ్చి దేవుడిచ్చిన సందేశాన్ని హిజ్కియాకు అందించినప్పుడు హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను స్తుతించవలసినంతగా నిన్ను స్తుతించలేదు, నీవు ఆశించిన స్థాయిలో నేను ఇంకా జీవించలేదు, నీ కొరకు నేను ఎన్నో చేశాను, కానీ ఇంకా చేయవలసిన ఉన్నవి. నా బ్రతుకు దినములంతా నీ ఆలయంలో ఉండాలని, నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. కన్నీటితో చేసిన ఆ ప్రార్థన ప్రభువు విన్నాడు.
యెషయా వచ్చి తిరిగి చెప్పాడు, నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన విన్నాను, నీకు ఇంక 15 సంవత్సరముల ఆయుష్ పొడిగిస్తున్నాను అని ప్రభు చెప్పాడు. మన జీవితాల్లో మనం ఎప్పుడూ చనిపోవలసిందండి. మనం దీన్ని గుర్తించటం లేదు. ఆ యాక్సిడెంట్ అయినప్పుడే మీరు మరణించి ఉండాల్సిందేమో, ఆ హాస్పిటల్లో ఆ సర్జరీకి ఎంటర్ అయినప్పుడే మరణించవలసిందేమో. మన కళ్ళ ముందే ఈ మహమ్మారి ప్రభావంతో ఎంతమంది మరణిస్తూ ఉండగా, మన ఎదురుగుండా, మన పక్కన, మన వెనుక, మన చుట్టూ రోజు మరణ వార్తలు వింటున్న సమయాలలో కూడా ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృపే కదా. దాని విషయమై దేవుడిని స్తుతిస్తున్నారా? దేవుడిచ్చిన ఆయుష్ను, పొడిగించిన ఆయుష్ను ఆయన్ని స్తుతించటానికి, ఆయన్ని మహిమపరచటానికి ఉపయోగిస్తున్నామా? ఈ ఉదయకాలం మనం పరిశీలించుకోవాల్సింది. ఈ అంచె దినాలలో మనుషులు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. మనుషులు నోట స్తుతి కాదు కదా, కంప్లైనింగ్. ఎక్కడ చూసినా ఇవాళ ఫిర్యాదులు చేసే మనసు వస్తున్నాం. నోరు తెరిస్తే ఏదో కొరత గురించి మాట్లాడటమే కాదు, లేని వాటిని గురించి ఏడవటమే కాదు, ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతించటం లేదు. అసలు ఏమున్నా లేకున్నా జీవం ఉంటే కదండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? మనకు లోకంలో ఉన్నవన్నీ లేకపోయినా మనల్ని సజీవులుగా ఉంచాడన్నది చాలదా? ఆరోగ్యంగా ఉన్నామన్నది సరిపోదా అండి? ఈ ఉదయకాలం దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే మనం బ్రతికున్నంత వరకే దేవుణ్ణి స్తుతించగలం. కొంచెం ముందు చదువుతాం, చూడండి. 17వ వచనం, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి రక్షించితివి, విడిపించితివి. ఎస్, దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు. మన ప్రాణం మన చేతిలో లేదండి. నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఎవని చేతిలో ఉన్నవో ఆయన నీవు ఘనపరచలేదు కాబట్టి, ఇదిగో దేవుని కోపము నీ మీదకు రగులుకుందని దానియేలు బెల్షస్సరుతో చెప్పినట్లు, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే, నా ప్రాణం నాలో ఉందంటే, నా యేసయ్య నన్ను కాపాడుతున్నాడు. నా ప్రాణాన్ని దేవుడు మరణం నుండి తప్పిస్తున్నాడు, గోతులో నుండి తప్పిస్తున్నాడు, మరణ పడకల మీద నుండి విడిపిస్తున్నాడు, ఘోర ప్రమాదాలకు గురవ్వకుండా తప్పిస్తున్నాడు, ఏ కీడు నా దరిదాపుకు రాకుండా నన్ను ఆశీర్వదిస్తున్నాడు అన్నది మనం గుర్తించాలి. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే మరణించడం గురించి వింటూనే ఉన్నాం కదండి. రాత్రి పడకకు చేరి ఉదయం సజీవులుగా లేచామంటే మన ప్రాణాన్ని దేవుడు విడిపించాడనే కదా, మరో రోజును ప్రభు మనకి ఇచ్చాడనే కదా. అలాంటి కృతజ్ఞత కలగాలనే ప్రతిరోజు ఈ రీతిగా దేవుని మాటతో ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ మన దినచర్యను గడపాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు నీ వీపు తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసి ఉన్నావు. మనం చాలాసార్లు అనుకుంటామండి, చనిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, బతుకున్న వాళ్ళు మనం చాలా మంచివాళ్ళమని. వాళ్ళు ఏదో పాపం చేశారు అందుకే వాళ్ళు చచ్చిపోయారు అనే మాట మనకి వాస్తవం, మన మనసులో సాధారణంగా అంటుంటాం. ఏం పాపం చేశాడో అనేస్తారు ఎవరన్నా చనిపోయిన వాళ్ళని చూసినప్పుడు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం కూడా మరణానికి పాత్రులమే. పాపం వల్ల వచ్చు జీతం అందరికీ సంక్రమిస్తుంది. కానీ ప్రభువును నువ్వు స్తుతిస్తున్నప్పుడు, ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, నీ పాపముల కొరకు పశ్చాత్తాపడుతున్నప్పుడు ప్రభువు నిన్ను క్షమిస్తున్నాడు. నీ పాపాలట ఆయన వీపు వెనుక వేసేసుకుంటున్నాడు. ఏమన్నాడండి? నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేస్తున్నావు. ఎదురుగుండా సాతాను తీసుకొస్తాడు, వీడి ఇంత పాపి, వీడికెందుకు జీవం ఇచ్చావు, ఇవన్నీ నేను సులువులో భరించానని వెనక్కి విసిరినట్టు
తన కృపను మన మీద కుమ్మరించినట్లు మనం గుర్తించగలిగితే ధన్యులమండి. ఇతరుల కంటే మనం మంచోళ్ళమేమీ కాదు. ఎక్కడో గోపురం పడి చనిపోయిన వాళ్ళకంటే, ఎక్కడో ఎవరి చేతో చంపబడిన వారికంటే మీరు మంచివాళ్ళు అనుకోవద్దు. మారు మనసు పొందనిడల మీరును ఆ విధంగానే నశిస్తారని ప్రభు అన్నాడు కదండి. కాబట్టి ఇటువంటి భయంకరమైన దినాలలో, మహమ్మారి దినాలలో, రకరకాల వ్యాధులు విజృంభిస్తున్న దినాలలో కూడా మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే హల్లెలూయా, దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సజీవుడిగా ఉన్న ప్రతి ఒక్కరి నోట స్తుతి, కృతజ్ఞతలు రావాలి. నా సంకటాలన్నీ కుదిర్చే దేవా, తూర్పుకు పడమర ఎంత దూరమో నా పాపములను నాకు అంత దూరం చేసి వాటి ప్రభావం నా మీద పడకుండా, మరణానికి నేను ఆహుతి కాకుండా నీ రక్తములో నన్ను కడిగినందుకు వందనములు నీ ఉదయకాలం చెబుదామా? ప్రతిరోజు సజీవులుగా మనం మేల్కొన్నప్పుడల్లా ప్రభువుకు రావలసిన ఘనత ప్రభావాన్ని ఆయనకి చెల్లిస్తూ ప్రభువును స్తుతిద్దాం. పాతాళమును నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. పాతాళంలో దేవుని స్తుతించేవారు ఉంటారండి, ఇక ఏడుస్తవే. చచ్చిన తర్వాత నువ్వు స్తుతించే అవకాశమే లేదు, ఇక నిత్య నరకమే. కానీ సజీవుడిగా నీవు ప్రభువును స్తుతిస్తుంటే, నీ పాపాలు ప్రభువు కడిగివేసి నీకు రక్షణ అనుభవాన్ని కలుగు చేసినప్పుడు ఇహమందే కాదండి, పరలోకం అనేది స్తుతి నిలయం. అక్కడ యుగ యుగములు తరతరములు ఆయనతో కలిసి పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఆ విమోచకుడి గురించి కొత్త కీర్తన పాడతామని దేవుని వాక్యంలో సెలవు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈరోజు దేవుడితో ఒక నిబంధన చేసుకోనండి. సజీవుడిగా ఉన్నావు కదా, సజీవుడైన క్రీస్తును స్తుతించటం చాలా అవసరం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. మన జీవిత దినములన్నీ 20వ వచనం, యెహోవా మందిరములు తంతి వాయిద్యములు వాయింతు. మన జీవిత దినములన్నీ ఆయన ఆలయానికి వెళ్ళి ఆరాధించటం, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించటం, ఎల్లప్పుడూ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయన్ని స్తుతించటం. ప్రతి చిన్న విషయంలో భోజనం చేయగలిగామా, దేవా నీకు వందనాలు. విశ్రాంతి తీసుకున్నామా, వందనాలు. బయటికి వెళ్ళామా, లోపలికి వచ్చామా, వందనాలు. నన్ను కాపాడుతున్న దేవ, కునుకని నిద్రించని దేవ, నీకు వందనాలని చెప్పటం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుని ఘనపరుద్దాం. మనం ఆరోగ్యంగా స్తుతిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. స్తుతిని కలుగు చేస్తుంది కాబట్టి మీ అట్మాస్ఫియర్, మీ గృహంలో మంచి స్తుతి నిలయముగా మీ గృహం కూడా తీర్చిదిద్దబడుతుంది. రండి, ప్రభువును స్తుతిస్తూ మన జీవితాలను ప్రభుకి అప్పగించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములు. నిజమేనయ్యా, సజీవులే కదా నిన్ను స్తుతించగలరు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనములు తండ్రి. ఈ మహమ్మారి ఆవరించిన దినములలో మరణములను దినము ఎన్నో మరణాలు మేము చూస్తూ ఉండగా, వింటూ ఉండగా, మాకంటే గనులైన వారు, మాకంటే వయసులో చిన్నవారు, మాకంటే గొప్పవారు, మాకంటే యోగ్యులైన వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టుండగా మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచబే నిన్ను స్తుతించాలని కృతజ్ఞత కలిగిన హృదయాలను మాకు దయచేయి. మా దోషములు నీ ముందు పెట్టుకుంటే మేము తట్టుకోలేము గనుక మా దోషములు ఒప్పుకుంటున్నామయ్యా. నీ రక్తములో కడిగివేయము, నీ వీపు వెనుక పారవేసి నీ కౌగిల్లోనికి మమ్మల్ని చేర్చుకొని ఆరోగ్యముతో, ఆనందముతో, సజీవులుగా మా జీవిత దినములన్నీ నిన్ను కొనియాడుటకు, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం
అనుదిన ధ్యానంలో ఏకీపించిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీ వాట్సాప్ మెసేజెస్ని, ప్రేయర్ బర్డన్స్ని, ప్రైజ్ రిపోర్ట్స్ని పంపిస్తున్నాడు. మీ పక్షంలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ జీపల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభువుని ప్రేరేపిస్తే మీ వివరాలు పంపాలనుకుంటే 8939393939 నెంబర్కి కాల్ చేయండి. ఉచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక.